सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము సాధన సిద్ధి 15/8/93 ఉదయం 5 గంటలకు సాధన సిద్ధి ఇచ్చటనే అని సెలవిచ్చారు స్వామి. దేవతారూపములన్నీయును నాలోని భాగములే. ఒక నగరములో పేటలెట్లో అలానే ఏ రూపంలో నిలిచినా నాలో నిలిచినట్లే. ఏ పేటలో ఉన్నా ఆ నగరంలో ఉన్నట్లే గదా. కాన ముందు నగరమును చేరు ప్రయాణమును గుర్తించవలయును. అదే సాధన. దానికే రూపములకు సంబంధము లేదు. ఆ నగరమునకు అన్ని దిక్కుల నుండి దోవలున్నవి. నీవే దిక్కున ఉన్నావో ఆ దిక్కు నుండి వచ్చు దోవలో నగరమునకు రమ్ము. అది నీకు అనుకూలము. అంటే నీ కులాశ్రమములకు తగిన మార్గమున నీ పూర్వులు నడిచిన బాటలో రమ్ము. ఇతర మార్గములను హేళన చేయకుము. చతుర్వర్ణములకు చతురాశ్రమములకును దోవలున్నవి. మరణమునకును ముక్తికిని సంబంధమే లేదు. బ్రతికియున్నప్పుడు ఏమి సాధించినావో మరణానంతరము అదే పొందగలవు. బ్రతికియుండగనే శివత్వము యొక్క అంశను పొందినవాడే మరణానంతరము కైలాసమును చేరిన వాడగును. కాన సాధనయు సిద్ధియు ఇచ్చటనే. మరణము కేవలము నిద్ర వంటిది. మరణానంతరము మరలా యాతనా శరీరముతో కర్మ ఫలములను అనుభవించు జీవుడు సంసారమున ఉన్నట్లే. జగత్తు అంతర్ధానము బ్రతికియున్నప్పుడు కాకున్నచో మరణానంతరము కాదు. ప్రళయావస్థలో ముక్తుడైన వానికే జగదంతర్ధానము జరుగును. జగత్తు ఉన్నంతకాలము ముక్తుడైన జీవుడును పరమాత్మ సాక్షిగా వినోదించు స్థితిలో ఉండును. నిర్గుణ బ్రహ్మస్థితిని పొందినను ఈశ్వర స్థితిలో ఉన్నట్లే. బ్రహ్మమే ఈశ్వరుడు, ఈశ్వరుడే బ్రహ్మము. ఏలనన జగత్తు సృష్టి స్థితి లయముల మూడింటిలోనూ ఈశ్వరునికి అభావమే అయ్యును వినోదార్థము దృశ్యమగుచున్నది. మేల్కొని కలగాంచువాడు ఈశ్వరుడు. జాగరూకత ఈశ్వరునికి ఉన్నది కాన కలవంటి జగత్తును తన సంకల్పముల చేత సృష్టి స్థితి లయములను జరుపుచు సత్యకాముడును సత్య సంకల్పుడై జగత్తు స్థితిలో ఈ సత్వ వసిత్వములను కలిగియున్నాడు. ఆ కలలో దృశ్యమానుడై బద్ధుడై వినోదమునిచ్చు దృశ్యరూపుడే జీవుడు. మేల్కొని కలగనువాడును అసలు కలలేనివాడును ఇరువురును ఒక్కటియే గదా. ఏలనన ఇరువురికిని ఆ కళ అభావమే గదా. ఆ అభావ జ్ఞానము ప్రతి క్షణమును మేల్కొని కలగను వానికిని ఉన్నది. కలగననివాడు నిర్గుణ బ్రహ్మము. మేల్కొని కలగనువాడు ఈశ్వరుడు. కలలో బద్ధుడై దృశ్యరూపుడై కలను చూచువాడు జీవుడు. బ్రహ్మము అనగా ఈశ్వరుడు. ద్రష్ట అనగా సాక్షి అయి ఈ సత్వ వసిత్వములను కలిగియున్నాడు. కాన సాధన ద్వారా జీవించియుండగనే ముక్తిని సిద్ధిని పొందవలయును. జీవన్ముక్తియే నిజమైన ముక్తి. మరణానంతరము ఫలానుభవమే తప్ప సాధన చేయ వీలు కాదు. సాధన యొక్క అవస్థను సిద్ధి సూచించును. విశ్వరూప ప్రదర్శనమే పూర్ణ సిద్ధి. అట్టి సిద్ధిని నేను ఎప్పుడైనను ఎవరికైనను చూపించగలుగుచున్నాను. కాన నేను పూర్ణ సిద్ధుడను. కాన నాకు సాధన అవసరము లేదు.
సిద్ధి అంశలు మాత్రమే వచ్చినచో ఆ జీవుడు సాధనలో కూడా అంశమాత్రముగానే ఉన్నట్లు. కాన ఇంకనూ సాధన చేయవలయునే తప్ప పూర్ణ సిద్ధుడు కాడు. సత్యకామ సత్య సంకల్పములు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు వర్తించినప్పుడే పూర్ణసిద్ధి. కేవలము కొన్ని మహిమలు వచ్చినంత మాత్రమున పూర్ణసిద్ధి కాదు. అది అంశసిద్ధియే కాన సాధకుడు ఆ సిద్ధుల ప్రదర్శనా భ్రమలో పడి పూర్ణసిద్ధుడనని తలచి సాధన చేయక ఆగిపోకుండా సాధనను సాగించవలెను అని వచించారు. విశ్వరూపమే విశ్వము. దానిని చూపించుటకు ముందు అది లేదు. కాన దానిని చూపించు ప్రారంభ క్షణమే సృష్టి. దానిని కొంతకాలము ధరించి చూపించుటయే స్థితి. దానిని ఉపసంహరించిన మరుక్షణమే ప్రళయము. ఇట్లు విశ్వము యొక్క సృష్టి స్థితిలయ ప్రదర్శనమే నా పూర్ణ సిద్ధి.